హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారా? ఇవి పూరీలు చేస్తున్నాను. పూరీలు పొద్దున నేను చోలే చేశాను. సో ఉట్టి చోలే ఎలా తింటాం? బటూరా ఉండాలి కదా. సో బటూరా అన్న పూరి అన్న మనకి తెలిసినదే. కాంబినేషన్ చాలా అదిరిపోతుంది. కాబట్టి నేను గోధుమ పిండి చక్కగా కొంచెం ఎక్కువ గోధుమ పిండి తీసుకోవాలి. మీరు ఎంత తీసుకుంటారో అంత తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంత అని లెక్కేం లేదు. మీరు తీసుకున్న గోధుమ పిండికి ఒక 2 to 3 స్పూన్స్ బొంబే రవ్వ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి కలిపేసుకోండి. అంతేగాని ఇంక ఎలాంటి పౌడర్స్ కానీ, ఎలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లు కానీ, ఉప్పులు కానీ, కారాలు కానీ, ఎలాంటి ఆకులు గీకులు ఏమీ వేయకూడదు. జస్ట్ బటూరా అంటే జస్ట్ పూరియే. సో మైదాలు ఏమీ అక్కర్లేదు. జస్ట్ మంచిగా ఎక్కువ గోధుమ పిండి తీసుకుని అందులో 2 to 3 స్పూన్స్ పెద్ద స్పూన్స్తోనే బొంబే రవ్వ వేసేసి ఉప్పు వేసేసి చక్కగా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేసుకోవాలి. ఇంత మెత్తగానూ ఉండాలి. చూసారు కదా, ఇంత మెత్తగానూ ఉండాలి. సో నేను ఇప్పుడు నేను ఒకదానే వీడియో తీస్తాను కాబట్టి, నేను ఒకదానే చేత్తో ఒత్తలేను కాబట్టి నేను ఒత్తేసాక రెడీగా పెట్టుకుంటాను. వేయించేటప్పుడు మీకు చూపిస్తాను, ఓకేనా? సో స్టవ్ మీద పెట్టేసుకున్నానండి, బాండి పెట్టేసుకున్నాను, తగినంత నూనె కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా పూరి దింపేస్తాను నెమ్మదిగా. నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను, మీకు చెప్పాను కదా. ఒకదాన్ని చేయడం కష్టం కదండి, బట్ ఆల్సో మీకు అందరికీ తెలియాలని నేను చేస్తున్నాను. చూసారు కదండి, ఇలా బాగా పొంగాలి. బటూరా అంటేనే ఇలా బాగా పొంగాలి. బటూరా అన్నా పూరి అన్నా ఒకటే, బట్ ఇలా పొంగాలన్నమాట. అప్పుడే మనం ఆ చోలే నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా నేను వేసి చూపిస్తాను మీకు. ఇలా ఓట్ చేసుకోవాలండి పూర్తిగా. పక్కన ఒక ప్లేట్లో మీరు పేపర్ వేసి పెట్టేసుకుంటే నూనె అంతా అవ్వకుండా ఉంటుంది. ఇంకోటి వేసేసానండి. దాన్ని ఇలా ఇలా కలపాలి. ఇలా కలిపేసి మళ్ళీ ఇలా తిప్పాలి. ఎంత పొంగితే అంత బాగా వస్తాయన్నమాట బటూరాస్. సో బాగా పొంగాలండి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చేసేసుకోవడమేనండి. చాలా ఈజీ. ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పినట్టు మాత్రం మీరు తప్పకుండా బొంబే రవ్వ వేసి చేసుకోండి, అప్పుడే బాగుంటుంది, ఓకేనా? చూసారు, ఈ కలర్ రావాలి. ఇలా ఈ కలర్ వచ్చేగానే ఇలా తీసేసుకోవాలండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఒక చేత్తో తీయడం కష్టం. సో ఇలా చేసి పెట్టేసుకున్నానండి. సో మీరు కూడా తప్పకుండా చేసుకోండి, చోలే చేసుకోండి. దాని రెసిపీ నేను పంపించాను, షేర్ చేశాను. ఇలా నంచుకుని తినండి, చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఈ బటూరాస్ ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా, చాలా భలే బాగున్నాయి. సో ఇలా ఇంకా నేను నొక్కను, తినేటప్పుడే బాగుంటాయి కాబట్టి, ఓకేనా? ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు, ఓకేనా అండి? బాయ్ అండి. నేను చేసిన చోలేలో నంచుకుని తింటే మాత్రం సూపర్బ్ ఉంటుంది. నేను చేసిన బటూరే కాదు, నేను చేసిన చోలేలో నంచుకుని తింటే మాత్రం సూపర్బ్ ఉంటాయండి. ఇలా చేసేసి పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను ఒకటి తర్వాత ఒకటి. ఇందాక నేను మీకు 2 చేసి చూపించాను, ఇప్పుడు ఇన్ని అయ్యాయి అనమాట. సో పొద్దున చేసిన చోలేలో మీరు నంచుకుని తినాలి, ఓకేనండి? నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. బాయ్ అండి.